అంటే చాలా సందర్భాల్లో మనము చూస్తూనే ఉంటున్నాం. ప్రతి వీడియోలో ఒక వైరల్ వీడియో వచ్చిందంటే ఇప్పుడు ఒక డీసీఎంలో తీసుకెళ్తున్నారు, లేకపోతే ఒక కంటైనర్లో తీసుకుపోతున్నారు అంటే మొత్తం ఫుల్ ప్యాకెడ్ అయి ఉంటుంది. సో కంటైనర్స్ అనేది పక్కన పెడితే క్యాజువల్గా మనం ప్రతి వీడియోలలో ఎక్కువ చూస్తున్నది డీసీఎంస్ అండి. సో డీసీఎంని మొత్తం ఫుల్ ప్యాక్ చేసుకొని వాళ్ళు తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, ఒకవేళ వాళ్ళ దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉంటే ఇదంతా ఇట్లా మొత్తం ఫుల్ ప్యాక్ చేసుకొని తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు కదా. ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏవైతే చట్టాలు ఉన్నాయో ఇవి కఠినంగా ఉన్నాయి. అదేవిధంగా 2023లో యుగ తులసి ఫౌండేషన్ వాళ్ళు ఒక లెటర్ రాయడం జరిగింది హైకోర్టుకి. తెలంగాణ హైకోర్టు 2023 6వ నెలలో ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అప్పటి డీజీపీ గారు, అదేవిధంగా సిఎస్ గారికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వారికి మరియు రాష్ట్ర డీజీపీ గారికి ఈ వాళ్ళు హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితమైన నిబంధనలు పాటించాలి, గోవధ నిషేధ చట్టాలను పాటించాలని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన సెక్షన్లు ఏవైతే క్లాజులు ఉన్నాయో ఖచ్చితంగా పాటించాలని చెప్పడం జరిగింది. ఆ పాటించడం ప్రకారం అయితే ప్రస్తుతం ఎక్కడ కూడా ఎవరు అటువంటి నియమ నిబంధనలు పాటించట్లేదు. ఒక డీసీఎంలో మీరు చెప్పినట్టుగా ఒక డీసీఎంలో 6 కంటే ఎక్కువ వాహనాలు, 6 లారీ కానీ డీసీఎంలో కానీ 6 కంటే ఎక్కువ తీసుకుపోకూడదు. కంటైనర్ లాంటి వాహనాలు అసలే తీసుకెళ్ళకూడదు. కంటైనర్లో కనిపిస్తే కంటైనర్ సీజ్ చేయాల్సిందే. అదేవిధంగా 6 కంటే ఎక్కువ ఒకవేళ దెబ్బలు తగిలినా వాటి చనిపోయినా కూడా సెక్షన్ల కింద దానికి సంబంధించిన 428, 429 సెక్షన్ ప్రకారము వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే. ఇప్పుడు మీరు ఒక మాట అంటున్నారు అంటే ప్రాణాలు పోయినా కూడా, లేకపోతే దెబ్బలు తగిలినా కూడా పలు సెక్షన్ల పైన కేసులు నమోదు చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఈ సెక్షన్ల పైన కేసులు నమోదు చేసినామని చెప్పేసి ఇప్పటివరకు ఒక ప్రెస్ మీట్ పెట్టిన దాఖలు లేవు. అంటే పోలీస్ అధికారులు ఒకవేళ వీళ్ళు అప్రమత్తంగా ఉండి వివిధ రాష్ట్రాల నుంచి ఇవాళ కొన్ని జిల్లాలకు తరలిస్తూ ఉన్నారు అని అంటే, మరి ఇంతమందిని పట్టుకున్నాం, ఇంతమందికి మేము శిక్షలు వేసినాం అని చెప్పేసి కూడా, ఇంతమంది పని చేసినాం అని చెప్పేసి కూడా ఇప్పటివరకు ఒక ప్రెస్ మీట్ పెట్టలేకపోవడం అంటే ఇది దేనికి సంకేతం అని చెప్పి చెప్పుకోవాలి అసలు? ఎందుకోసం ఏముందంటే దీనికోసం అని చెప్పేసి ఈ గోవధ నిషేధ చట్టంలో కాగ్నిజబుల్ యాక్ట్ సంబంధించి ఏదైతే 43 ఉందో దీన్ని చొప్పించడం జరిగింది. ఎందుకంటే ప్రజలు కూడా దీన్ని ఆపచ్చు. అంటే పోలీసులు చేయనప్పుడు చేయొచ్చు. అదేవిధంగా ఖచ్చితంగా వీళ్ళు పోలీసు వారు ఎటువంటి ఇప్పుడు మత కలహాలు జరుగుతున్నాయి లేదా మత మార్పులు జరుగుతున్నాయి అన్నప్పుడు పోలీసు వారికి సమాచారం రాగానే వాళ్ళు వెంటనే స్పందించి సంబంధిత వారు ఎవరైతే తప్పుడు మత ప్రచారం చేసిరో లేదంటే ఇటువంటి గోవధ నిషేధ చట్టాలను ఉల్లంఘించారో ఆ ఉల్లంఘించిన వారిపైన చట్టాల వెంటనే చర్యలు తీసుకుంటే కనుక ఎటువంటి శాంతి భద్రతలు విఘాతం కలగవు. కాకపోతే ఏమవుతుందంటే కొందరు పై అధికారులపైన లేదా ఆ ప్రభుత్వం యొక్క ఒత్తిడి ద్వారా దీన్ని వాళ్ళు చేయకపోవడం వల్ల ప్రజలు స్పందించే పరిస్థితి వచ్చింది. ఏదైతే ఈ సిగ్నేచర్ స్టూడియో వాళ్ళు ఈ విధంగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని చెప్తున్నారు కదా, మేము క్లియర్గా చెప్తున్నాము. హిందూ సంఘాల తరపున అదేవిధంగా శివసేన పార్టీ తరపున మేము చెప్తున్నది ఒకటే, పోలీసు వారికి వినతి, కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి రిక్వెస్ట్ ఏంటంటే సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అంశంలో గోవులను కానీ గో సంతతిని కానీ మేము లాస్ట్ ఇయర్ కానీ చాలా సంవత్సరాలు చూస్తాం రోడ్లపైనే బహిరంగంగా చిన్న లేగదూడలను కట్టేస్తారు. కాబట్టి వాటిని మీరు వెంటనే మీ యొక్క ఆధీనం తీసుకొని వాటిని గోశాలకు తరలించాలి. ఎందుకంటే అవి కోతకు వీలు కాను, కోయడానికి లేదు. ఒకవేళ జరిగిందంటే ఖచ్చితంగా వాటికి సంబంధిత సెక్షన్ల కింద వాళ్ళపైన కేసు బుక్ చేయాల్సిందే. ఎందుకంటే క్లియర్గా ఒక పండుగని మేము కించపరచట్లేదు, ఎవరిని మేము కించపరచట్లేదు. కాకపోతే ఏవైతే చట్టాలు ఉన్నాయి కాబట్టి గోవును కానీ గో సంతతిని కానీ చంపొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలని మేము వాటి ఖచ్చితంగా పాలించే విధంగా పోలీసులను మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము విన్నవిస్తున్నాం. మీరు ఖచ్చితంగా ఈ సెక్షన్లు పాటించాలి. ఏదైతే బక్రీద్ సందర్భంగా ఉందో వాళ్ళు ఏదైతే పోలీసు అడిగినారో మీరు అందరికీ పోలీస్ ఫోర్స్ ఇస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగద్దు అంటే చట్టాలకు అనుగుణంగా మీరు అక్కడ ఉన్న లేగదూడలను ఏవైతే సంవత్సరం లోపల 6 నెలలు సంవత్సరం లోపల లేగదూడలను వారి మరి బలి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి అట్లా చేయడానికి లేదు, చట్ట ప్రకారం లేదు. కాబట్టి ఈ 1977 యాక్ట్ ప్రకారము లేదా 1916 యాక్ట్ ఏదైతే ఉన్నాయో వీటిని దృష్టిలో ఉంచుకొని సంబంధిత సెక్షన్ల ప్రకారం ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పోలీసు వారు పాటించాలి. ఇవి పాటించి ఈ యొక్క లేగదూడల్ని చంపకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇటువంటి గొడవలు జరిగాయి. ఎందుకంటే లేకుండా మీడియా ద్వారా చెప్పే ప్రయత్నం చేసినప్పుడు వచ్చి రెచ్చగొడుతురంటే వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేయడం అనేది పత్రిక స్వేచ్ఛ హక్కు ఉంది. కాబట్టి వాక్ స్వతంత్రం హక్కు కింద మీరు చెప్పిన నిజాలు కాబట్టి వారేదో చర్యలు తీసుకోవాలంటే దానికి ఊరుకునేది లేదు. ఒకవేళ చర్యలు తీసుకోవాలంటే ఖచ్చితంగా
ముందు ఆ కంటైనర్ ఏదైతే ఆ డీసీఎం వచ్చిందో 25 ఎద్దులు దొరికినాయి, అందులో 3 చనిపోయినట్టుగా తెలిసింది. కాబట్టి ఆ 3 చనిపోయినందుకు ముందు ఆ ట్రాలీని ఆ డీసీఎంని సీజ్ చేశారా, ఆ 25 గోవులు ఎక్కడ ఉన్నాయి, 22 గోవులు ఎక్కడ ఉన్నాయి, వాటి యొక్క పరిస్థితి ఏమిటి, ఆ 3 గోవులు చనిపోయినాయి కాబట్టి ఎవరైతే ట్రాలీ అయితే యజమాని ఉన్నాడో, ఆ యొక్క డీసీఎం యొక్క యజమాని ఉన్నాడో అతనిపైన దానికి సంబంధిత అధికారులు ఎవరైతే నడిపించిండో అందరిపైన సెక్షన్ 420 బుక్ చేయాలి, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఇక ముందు అంటే భారతదేశంలో శాంతి భద్రతలు మరి ఒక హిందూ నగరంలో శాంతి భద్రతలు ఉండాలి, విఘాతం కలగకుండా ఉండాలంటే ఖచ్చితంగా పోలీసులు తమ కఠినంగా ఈ యొక్క చట్టాలను అమలు పరచాలి. చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు పత్రికా విలేకరులు అందరూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. వాటి అందరూ కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. మరోసారి మీరు చెప్పేది ఎక్కడ కూడా అన్నీ కూడా రాజ్యాంగ పోలే ఉన్నాయి. ఇంకో ముఖ్యంగా ప్రజలకు తెలియజేయాల్సింది ఏమంటే 2 సార్లు, ఒకటి సిగ్నేచర్ స్టూడియో మీద ఈ మధ్య పోలీసులకు ఫిర్యాదు అనేది ఒకటి వినబడదు. కాబట్టి 2 అంశాలు, మత మార్పిడి అనేది నిజామాబాద్ నగరంలో, ఇందూరు నగరంలో ఇక్కడ వేరే ఎవరైతున్నారో వాళ్ళు మత ప్రచారం చేయడం జరిగింది. హిందూ దేవులను కించపరిచినట్టుగా పుస్తకాలు పంచారు కాబట్టి వాళ్ళ మీద సెక్షన్ల కింద బుక్ చేయాల్సిందే. ఆ విషయాన్ని బయటపెట్టిన యాంకర్ మీద కాదు, ఆ మత ప్రచారం చేసిన వ్యక్తుల మీద చేయాల్సింది. ఎందుకంటే వాళ్ళు దాడి చేయలేదు, కొట్టలేదు, వాళ్ళని తిట్టలేదు. ఈ విధంగా మత మార్పిడి జరుపుతుందని చెప్తూ వీరు పోలీసు వారికి సమాచారం ఇచ్చారు కాబట్టి పోలీసు వారు స్పందించి వాళ్ళందరినీ తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి చట్ట ప్రకారం జరిగింది. అదేవిధంగా గోవుల అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు ఏదైతే డీసీఎం అని వెళ్తుందో వాటిని ఫాలో చేస్తూ పోలీసులతో సమానంగా వెంటపడి పోలీసుల దృష్టిలో వాళ్ళని పట్టించి దానికి సంబంధించిన అంశాలను ప్రజలకు తెలియజేయడం జరిగింది. అక్కడ పోలీసులు వారు చర్యలు తీసుకున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా సిగ్నేచర్ స్టూడియో చట్ట వ్యతిరేకంగా చట్టాలను దాటి మాట్లాడలేదనేది మా దృష్టికి వచ్చింది. కాబట్టి ప్రజల ఏదైతే డీసీఎం వ్యక్తి ఉన్నాడో అతను నేరేడుగుంట 125-130 కిలోమీటర్ నుంచి వాహనాలు తోసేసుకుంటూ మరి పోలీసు వాహనం పైన వచ్చింది. కాబట్టి అధికారుల యొక్క విధులకు అడ్డు కల్పిస్తున్నాడు. కాబట్టి చంపడానికి ప్రయత్నం చేశాను. కాబట్టి అతను ఖచ్చితంగా చట్టబద్ధంగా అట్లాంటి వ్యక్తులను ఉరిదీయడానికి కూడా, ఎందుకంటే ఒక వ్యక్తి చేస్తుంది తప్పు, చట్టబద్ధంగా తప్పు, సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిబంధనలు పాటించకుండా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పాల్గొనే వ్యక్తిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న పోలీసులను కూడా గుద్దే ప్రయత్నం చేస్తున్నప్పుడు అతను ఖచ్చితంగా తీవ్రమైన నేరం కింద పరిగణించి అట్లాంటి వ్యక్తులకు ఇప్పటి వరకు అంటే నార్మల్ ఎవరైతే వెహికల్స్ ఆపడానికి వచ్చిన వాళ్ళని కొట్టేయడానికి ప్రయత్నించారు, దాంట్లో క్లియర్గా లైవ్లో మనం చూపించడం జరిగింది. దాంతోపాటు పోలీస్ వెహికల్ ఎప్పుడైతే రంగంలో దిగిన తర్వాత మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత పోలీస్ ఇన్నోవా కృష్ణ వెహికల్ వచ్చింది, పెట్రోల్ వెహికల్ అది. సో ఆ మొబైల్ పెట్రోల్ వెహికల్ వచ్చిన తర్వాత ఆ వెహికల్ని కూడా కొట్టేసే ప్రయత్నం చేశారంటే, ఒకవేళ ఆ రోజు నిజంగా ఆ రోజు తగిలి ఉంటే, ఆ వెహికల్కి ఏమన్నా ఆయన హిట్ చేసి ఉంటే దాంట్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ దాదాపు 2-3 కానిస్టేబుల్కి ఇంజురీ కావచ్చు, లేకపోతే ప్రాణాలే పోయవచ్చు. ఒకవేళ మరి ఇట్లాంటి పోలీస్ వెహికల్ని అతను ఇంత దారుణంగా అయినా ఇట్లా డ్రైవ్ చేసి, అంటే ర్యాష్ డ్రైవింగ్ చేసి హిట్ చేయాలని చేసి చూశాడు. కాబట్టి సో వాళ్ళపైన ఎలాంటి కేసులపైన నమోదు చేయాలి? యాక్చువల్లీ ఇప్పటివరకు కేసు నమోదు కాలేదు అనేది మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఎందుకు చేయలేకపోయారు? ఒకవేళ చేయకపోతే ఎందుకు, రీజన్స్ ఎందుకు అనే దానిపైన ఇప్పుడు ఈ విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి కేసు నమోదు కాలేదు కాబట్టి వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తూ కొందరు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు వాళ్ళు వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే ఉల్టా చోర్ కోత్వాల్కు డాటే అన్నట్టు తప్పు చేసిన వ్యక్తులే మరి ఫిర్యాదు చేయడం అనేది తప్పుగా ఉన్నది. కాబట్టి ఇది సరైనది కాదు. దయచేసి ఇటు విషయాల్లో పోలీసులు కూలంకషంగా చూసుకొని ఈ యొక్క వ్యక్తులు తప్పు చేసినారో ఆ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. చట్టాలకు అనుగుణంగా వాళ్ళు వాళ్ళు చట్టాలకు వ్యతిరేకంగా మరి పోలీసులకు కూడా గుద్దేసి మరి వాహనాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం అక్కడ కనబడుతుంది. ఒకవేళ పోలీసులు కనుక కంట్రోల్ చేసుకోకపోతే ఆ వెహికల్ ఖచ్చితంగా డ్యామేజ్ అయ్యేదే, పోలీసు వారు కూడా ఇబ్బంది పడేది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని సిగ్నేచర్ స్టూడియో వాళ్ళు వీడియో ద్వారా షూట్ చేశారు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వారిపైన చర్యలు తీసుకోవాలి, ఆ వెహికల్ని సీజ్ చేయాలి, వాళ్ళపైన కేసులు పెట్టాలి. ఇక ముందు బక్రీద్ సందర్భంగా, పండుగ సందర్భంగా శాంతియుతంగా పండుగ నిర్వహించాలంటే పోలీసు వారు పూర్తి చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్కడ ఒక చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి వచ్చే చుట్టుపక్కల ఏర్పాటు చేసి క్లియర్గా పోలీసు శాఖ, ఆర్టీఏ రోడ్స్ అండ్ ట్రావెల్ అథారిటీ ఏతుందో ఆర్టీఏ శాఖ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, వ్యవసాయ శాఖ మరియు అదేవిధంగా వెటర్నరీ డిపార్ట్మెంటు, ఈ 4 డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా 4 చోట్ల ఉండి ఆ వ్యక్తులు అక్కడ చెక్ పోస్టుల దగ్గర ఉండి ఆ 14 సంవత్సరాలు దాటి అది చావుకు అనుకూలం అయిన వాటిని మాత్రమే అనుమతించాల్సిందిగా కోరుతున్నాం. ఎక్కడ కూడా సాధ్యమవుతుందా? మీరు ఇప్పుడు ఇన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు అంటే ప్రతి ఇయర్ కూడా ఇది ఒక డిమాండ్ చేయండి అని చెప్పేసి చాలా మంది హిందూ సోదరులు నేను డిమాండ్ చేయట్లండి. ఇది నా డిమాండ్
చేయట్లేదు. ఇది ఆల్రెడీ చట్టం ఉంది, Yes. చట్టాలని కాపాడమని చెప్తున్నాం. పోలీసులకి ఏంటంటే అంటే ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతా ఉన్నారు? ఈ చట్టాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతా ఉన్నారు? ఎందుకు పోలీస్ అధికారులు దీంట్లో వైఫల్యం చెందుతా ఉన్నారు అనే దానిపైన ఇక్కడ ఏమవుతుందంటే ఒకటి చిన్న రాజకీయం అనే కోణంలో వస్తుందంటే కొన్ని వర్గాల్లో ఓటు బ్యాంక్ కోసమో లేదంటే చిన్న చిన్న విషయాల్లో దృష్టిలో ఉంచుకొని పోలీసులు కొంత అధికారులు అంటే ప్రభుత్వ అధికారుల మాట విని ప్రభుత్వ నాయకుల యొక్క మాట విని రాజకీయ నాయకుల మాట విని కొంచెం వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ప్రయత్నం చేయకూడదు. భారత రాజ్యాంగం ఇచ్చిన అధికారం ఉంది, ప్రభుత్వం అధికారం ఉంది, ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, మీకు సర్వ హక్కులు ఉంటాయి. కాబట్టి అధికారులు కనుక ఈ యొక్క చట్టాలను ఖచ్చితంగా అమలు చేస్తే ఎటువంటి విఘాతం కలగదు. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు మీకు పోలీసులకు ఇచ్చిన హక్కులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అధికారులకు ఇచ్చిన హక్కు ఉంది కాబట్టి మీ అధికారులు మీ యొక్క అధికారాలని సక్రమంగా దయచేసి మేము వినియోగించండి. మేము డిమాండ్ ఎందుకు చేస్తున్నామంటే సుప్రీంకోర్టు హైకోర్టు యొక్క గైడ్లైన్స్ని తూచా తప్పకుండా పోలీసులు పాటించాలని చెప్పేసి మరీ మేము విన్నవించుకుంటున్నాం. అప్పుడు మాత్రమే మేము చెప్పేదంటే ఏ వ్యక్తులు ఎవరిని బెదిరించడానికి లేదు, అధికారులు మాత్రమే చట్టాలని అమలు చేస్తే అందరూ సామరస్యపూర్వకంగా ఉంటారు, ఎటువంటి గొడవలు జరిగాయి. ఏదైతే తప్పుడు అభియోగాలు ఇస్తున్నారో తప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి నమ్మద్దని చెప్పేసి అందరూ కూడా ఇందూరు నగరం ప్రశాంతంగా ఉంది కాబట్టి ఎక్కడ జరిగినా కూడా విషయాల్ని పోలీసులు వెంటనే స్పందించి దానిపైన చర్యలు తీసుకోవాల్సిందని కోరుతున్నాం.